భవిష్యత్తు సీఎం నారా లోకేషే, అందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవడం టీడీపీ ప్రతి కార్యకర్తకు సంతోషంగా ఉందని తెలిపారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, ముఖ్యమంత్రిగా ముహూర్తం 2029కి ఉంటుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుందంటున్న ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఉత్తేజంతో ముందుకు వెళ్లేందుకు కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమోత్సవం కాసేపు క్రితం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలు, దిశానిర్దేశంతో పార్టీ కొత్తగా ముందుకు వెళ్లేందుకు ఒక యువకుల్ని అలాగే మహిళలకు ఎక్కువగా పెద్దపీట వేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవన్నీ కూడా పార్టీకి కొత్త అందాన్ని తీసుకొస్తున్నాయని పార్టీ సభ్యులు చెప్తూ ఉన్నారు. సార్ చెప్పండి, కార్యకర్తలని ముఖ్యంగా లీడర్స్ని చేసే పార్టీగా టీడీపీ పార్టీని ఈరోజు జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత చూస్తూ ఉన్నాము. ఒక ఎంపీగా మీరేం చెప్తారు? అలాగే పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా కార్యకర్తకి సముచిత స్థానం కల్పించింది టీడీపీ పార్టీ అనుకుంటున్నారు. నిజంగా చూస్తే తెలుగుదేశం పార్టీ గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ఏర్పడిన రాష్ట్ర కమిటీ ముందుగా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మేము మొదటి నుంచి కూడా మహిళల్ని మేము పక్షపాతిగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ ఇవాళ మహిళా పక్షపాతిగా మరొకసారి నిరూపించుకున్నాం. మహిళా బిల్లును మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ప్రవేశపెట్టే విధంగా సార్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా యువ నాయకత్వంలో నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడం, అంతేకాకుండా పార్టీ కార్యకర్తలుగా చేసిన క్లస్టర్ ఇన్ఛార్జిగా చేసిన వాళ్ళని, మండలాధ్యక్షులుగా చేసిన వాళ్ళని పాలిట్ బ్యూరోలో తీసుకురావడం, రేపు రాబోయే 40 సంవత్సరాలకు తరపడా యువ నాయకత్వం చేతికి పార్టీకి పగ్గాలు అందించడం, ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. తప్పకుండా రేపు రాబోయే పాలనలో పార్టీ దిగ్విజయంగా ముందుకు వెళ్లే విధంగా ఇవాళ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఇంతమందిని సభ్యులుగా ఏర్పాటు చేసుకుని ఒక కార్యవర్గాన్ని, అంటే వైసీపీ పార్టీని ఎదుర్కోవడానికే టీడీపీ పార్టీ ఇవన్నీ చేస్తోంది అనే చెప్తున్నారు. అసలు రాష్ట్రంలో వైసీపీ పార్టీని ఎదుర్కోలేకపోతుందా టీడీపీ పార్టీ? అసలు వాళ్ళు నిద్రపోతున్నారేమో. 450 మంది రాష్ట్ర కార్యవర్గం నుంచి మేము 250 మందికి తగ్గించాం. ఎందుకంటే అందరికీ కూడా వేరే వేరే వీటిలో బిజీగా ఉన్నారు, వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాం. కాబట్టి వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి చెంతన ఉండదు. ఈ కార్యవర్గాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి కువిమర్శలు అన్నీ చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా వాళ్ళు కువిమర్శలు చేయడానికే రెడీగా ఉంటారు. టీడీపీ పార్టీ అంటే ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతే ధీటుగా నడిపించారు. ఇప్పుడు లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఎలా ముందుకు వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారు? యువ నాయకత్వం, మహిళా నాయకత్వం, అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ కార్యకర్తకు నాయకత్వం ఇప్పించే విధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రేపు రాబోయే 40 సంవత్సరాలకి డోకా లేని నాయకత్వాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ పుణికిపుచ్చుకుంది. ఇది ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గత నందమూరి తారక రామారావు గారు పెట్టిన కాడ నుంచి కూడా కార్యకర్తల బలం ఉన్న పార్టీ. అటువంటి పార్టీ కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా పార్టీ కోటి సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీల్లో మొట్టమొదటి ఏకైక పార్టీ. మళ్ళీ ఇంకో పార్టీ కూడా అన్ని సభ్యత్వాలు అందుకోలేదు. అది నారా లోకేష్ గారి యొక్క నాయకత్వ పటిమకు నిదర్శనం. ఇది ముఖ్యంగా పార్టీకి సంబంధించినంత వరకు కూడా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ఒక వ్యక్తిని పార్టీ ప్రెసిడెంట్గా నియమించడము, సీఎం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వెనకుండి పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడంలో తీసుకునేటువంటి చొరవ కారణంగానే పార్టీ ఇంత ముందుకు వెళ్తోంది. ఇక 40 సంవత్సరాల పాటు లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ మరింత ఎదిగేందుకు కృషి చేస్తామని చెప్పి పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలకు పెద్దపీట వేశాము, అలాగే యువతకు, అలాగే కొత్త తరానికి, కార్యకర్తకి ఒక సముచిత స్థానం టీడీపీ పార్టీ కల్పిస్తోంది అని చెప్పడానికే ఈ కొత్త కార్యవర్గం ఒక నిదర్శనమని ఎంపీ కేశినేని చిన్ని చెప్తూ ఉన్నారు.